హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు నెయ్యి కాంచాను. ఇంట్లో 1 మంత్ అంతా వెన్నంతా తీసి ఫ్రిడ్జ్లో పెట్టేసి స్టోర్ చేసుకున్నా. అది ఇప్పుడు నెయ్యి కాంచాను అయిపోయిందని ఇంట్లో వెన్న దోశ వేసుకుంటున్నానండి. బాగా దండిగా నెయ్యి వేసుకొని దోశ వేసుకుంటా బాగుంటుంది. అప్పుడప్పుడు నాకు తినాలనిపిస్తుంది నెయ్యితో దోశ కానీ ఇడ్లీ కానీ. బాగా తింటా, నెయ్యి అంటే ఇష్టం, చిన్నప్పటి నుంచి బాగా తింటా ఉన్నా కాబట్టి నాకు ఎప్పుడు ఇంట్లో నెయ్యి స్టోర్ ఉంటుంది. మా పిల్లలకు కానీ మా ఆయనకు కానీ నెయ్యి వేస్తూ ఉంటాను. అన్నంలో కానీ చట్నీలలో ఇడ్లీలో దోశల్లో ఎక్కువ తింటాం. మా పిల్లలు అడుగుతూ ఉంటారు వెన్న వేయమా నెయ్యి వేయమా అని. వాళ్ళకి అంత ఇష్టం అన్నమాట. నాలాగే బాగా గుమగుమ వాసన వచ్చిందండి. అంత బాగా స్మెల్ కూడా భలే ఉంది. ఇలాంటి నెయ్యి తినాలంటే చాలా అందరికి ఇష్టంగా ఉంటుంది. చూస్తూ ఉంటేనే తినాలనిపిస్తుంది. మిల్ మేకర్ కర్రీ ఉంది, పూరీ చేశాను, టిఫిన్కి అయిపోయింది. మిల్ మేకర్ కర్రీ దోశలో తినాలని వేసుకున్నాను ఒకటి. కరం కరం అంటే బాగుంటుంది వెన్న దోశ. అందులోకి నెయ్యి అంతా స్టోర్ చేసి పెట్టుకుంటాను డబ్బాలోకి. కాంచి చల్లార్చి స్టోర్ చేసుకుంటున్నా. ఒక విషయం అండి, నెయ్యి కాంచేటప్పుడు ఎప్పుడైనా కానీ తమలపాకు కానీ లేదా కరివేపాకు కానీ పచ్చిది నెయ్యి కాంచేటప్పుడు వేసుకుంటే ఇంకా స్మెల్ అనేది ఇంకా చాలా బాగుంటుంది. నేను వేసాను చూడండి. నాకు అది ఒక 20 days అట్లా వస్తుంది. దోశ అయిపోయిందండి, బాగా ఎర్రగా కాలింది. ఇప్పుడు నేను దోశ ఎగ్ మిల్ మేకర్ కర్రీతో తింటున్నా. సగం దోశ కూడా అయిపోయిందండి. ఇంత బాగుంటుంది. అలాగే ఇలా పిస్తా, ఖర్జూరం, బాదం పప్పు, పాలు తిన్న 10 నిమిషాల తర్వాత ఫ్రూట్స్ తింటా, డ్రై ఫ్రూట్స్.